లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కార్తీక మాసంలో ఈరోజు వెలిగించుకోవాల్సినటువంటి దీపం క్షీరదీపం. ఈ క్షీరదీపం చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఏ గృహంలోనైతే పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, విదేశాలకు పంపించాలి, మంచి ఉద్యోగం పొందాలి అని తల్లిదండ్రులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, వాయిదా పడిపోతూ ఉంటుంది, సమయం దగ్గరగా వస్తుంది. కానీ కార్తీక మాసంలో ఒక అద్భుతమైనటువంటి వరం మనందరికీ ఉంది. అందుకని ఈరోజు వెలిగించుకోవాల్సినటువంటి దీపం ఏదైతే ఉన్నదో ఆ దీపాన్ని క్షీరదీపం అని అంటారు. ఈ క్షీరదీపం నదీ పరివాహ ప్రాంతంలో దేవాలయ సందర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ నదీ స్నానమాచరణ చేసిన తరువాత ఏదైనా దగ్గరలో ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు సంబంధించినటువంటి రావి ఆకులు కానీ మర్రి ఆకులు కానీ వాటిని 4 ఆకులను తీసుకుని ఒక విస్తరగా కుట్టాలి. విస్తరగా కుట్టిన తర్వాత వాటిని నదీ పరివాహ ప్రాంతంలో ఒక ప్రదేశం శుభ్రం చేసుకుని అక్కడ పెట్టి దానిపైన పసుపును కుంకుమను వేసి 2 ప్రమిదలను అక్కడ ఉంచి ఆవు నేతిని పోసి ఒక దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత గోక్షీరం అంటే ఆవు పాలను తీసుకొచ్చి ఆ దీపం చుట్టూ చిలకరించాలి. ఆ దీపం చుట్టూ చిలకరించిన తర్వాత ఆ దీపాన్ని చూసి నమస్కారం చెయ్యాలి. ఇక్కడ ఓం క్షీం క్షీం శివాయ నమః, ఓం క్షీం క్షీం శివాయ నమః అని ఆ దీపాన్ని చూసి నమస్కారం చేయండి. ఇలా 11 సార్లు ఆ మంత్రాన్ని చదివి చాలా జాగ్రత్తగా ఆ దీపానికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత తిరుగు ప్రయాణం చేయండి. ఇలా చేయటం ద్వారా పిల్లలలో గృహాలలో శుభకార్యాలకు శ్రీకారం చుడతాం. ఈ శుభకార్యాలు వెంటనే పనులైపోతాయి. అందుకని కార్తీక మాసంలో క్షీరదీపం ఎక్కడైతే వెలిగిస్తారో, ఏ ఇంటైతే శుభకార్యాల కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ క్షీరదీపాన్ని వెలిగించడం ద్వారా సాక్షాత్తు ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఆ పనులన్నీ కూడా సంపూర్ణంగా సఫలీకృతం అవుతూ ఉంటాయి. అందుకని కార్తీక మాసంలో క్షీరదీపాన్ని వెలిగించండి, శివానుగ్రహాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.